విశాఖపట్నంలోని గాజువాకలోని టీఎస్ఆర్ అండ్ టీబీకే కాలేజ్ విద్యార్థులకు బజాజ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్ అడిషనల్ శ్రీనివాస్, గాజువాక లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి, క్రైమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికిషోర్ పాల్గొన్నారు. విద్యార్థులు సైబర్ క్రైమ్ రకాల గురించి, డిజిటల్ భద్రతా చర్యలు, ఫేక్ న్యూస్, సోషల్ మీడియా జాగ్రత్తలు, ఆన్లైన్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో వివరాలు తెలుసుకున్నారు. మానవ రక్షణ, సైబర్ అవగాహన పెంపు, భద్రతా చైతన్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు అనేక శిక్షణను అందిస్తాయి. విద్యార్థులు భవిష్యత్తులో ఆన్లైన్ సురక్షితంగా వ్యవహరించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మీ ఫోన్లోనే ఆడుతూ మీ జోబులో వేసుకోండి. చూసారా డైలాగ్ ఎలా ఉంటాయో? మీ ఫోన్లో ఆడుతూ అంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, మీ ఫోన్లో ఆడుతూ మీ జోబులో వేసుకోండి అంటూ మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ జస్ట్ ఆ రేటింగ్ ఇవ్వండి చాలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్ చేసి అలాగా ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ లారెన్స్ ల్యాబ్లో వర్క్ చేస్తున్నారు, ఫార్మసిటీలో వర్క్ చేస్తున్నారు. ఆవిడ వచ్చేసి 97 lakhs డిపాజిట్ చేస్తారు టోటల్. ఆవిడ ఇంట్లో మొత్తం గోల్డ్ అంతా అమ్మేసి టాస్క్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆ టాస్క్ ఫస్ట్ 500 స్టార్ట్ చేశారు. ఆవిడకి 500, 1500, 3000, తర్వాత అలాగా 25,000, 30,000, 50,000, అలా 5 lakhs, 10 lakhs, 50 lakhs వెళ్ళి ఆవిడ అలా ఇంకా ఏంటంటే ఆ టాస్క్ అయిపోగానే ఈ ఫస్ట్ టాస్క్ అయిపోగానే అమౌంట్ అంతా నెక్స్ట్ వచ్చేస్తుంది అంటారు. ఇప్పుడు ఏంటంటే 500 రిటర్న్ ఇచ్చారు, 800, 1500 రిటర్న్ ఇచ్చారు, 2,500, 3,000కి రిటర్న్ ఇచ్చారు, 4,500. ఆ తర్వాత ఆవిడ వేసిన 5,000, 15,000, 30,000 బ్లాక్ అయిపోయింది. ఆ 5,000, 15,000, 30,000 కోసం ఆవిడ 97 lakhs చేస్తారు టోటల్. అంటే ఇక అలాగే అవన్నీ వచ్చేసినా అని చెప్పేసి ఆవిడ అలాగా నమ్మకాలకి అమౌంట్ తీసుకున్నారు. మా కార్యక్రమానికి మీరు ఒక్కగా ఉండి థ్యాంక్ యూ సో మచ్. ముందుకు రావాలి. ఏదైనా చేయండి, అవగాహన కల్పించండి, ఇటువంటి జరగకుండా చూడండి. ఇది మన తాలూకా మా చేతుల్లో. క్రికెటర్స్, సినీ తారలు వీళ్ళందరూ కూడా మనల్ని ప్రభావితం చేస్తుంటారు, అవునా కదా? ఎస్. కాబట్టి మనం అటువంటి ప్రభావానికి మనం లోన్ కాకూడదు. మూడోది ఏమవుతున్నారు, మనం ఆకర్షితులు అవుతున్నాం. మనం ఆకర్షితులు అయ్యి పెద్ద మొత్తంలో డబ్బులు, ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టుగా పెద్ద మొత్తం ఎక్కువ. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అవుతున్న ఫ్రాడ్లో 90% ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎంత ఫ్రాడ్ జరుగుతున్నారో మనం అంత ప్రికాషన్స్, మనంత జాగ్రత్తగా ఉండాలనేది దాని గురించి అవగాహన కోసం మా ఎస్ఎస్పీ గారు అలాగే బజాజ్ ఫైనాన్స్ యాజమాన్యం గారు ముందుకు ఒక స్టెప్ వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రజెంట్ ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది అయితే మొబైల్ అనేది చిన్న విషయమే. మొబైల్ పోతే వెంటనే ఏం చేస్తున్నారు, మళ్ళీ మీ వాళ్ళ పేరెంట్స్నో లేకపోతే మీ ఫ్రెండ్స్ డబ్బులు వెంటనే కొనేస్తున్నారు. ఇదొక ఆస్పెక్ట్. కానీ ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సింటే మొబైల్ పోవడం వలన ఎన్ని లాస్ అవుతుంది అనేది మీకు ఒక్క విషయం చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొబైల్ పోయినట్టే ఫైనాన్స్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. అంటే మీ యొక్క మొబైల్లో నెట్ బ్యాంకింగ్ యాప్స్ కానీ అలాగే ఇంకొక రకరకాల ఫోన్పే, గూగుల్ పే రకరకాల యాప్స్ ఉంటాయి. వాటిని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. అలాగే మెయిన్లీ ఐడెంటిటీ థెఫ్ట్, అంటే మన తాలూకా ఉండేటువంటి ఏవైతే ఉంటాయో సోషల్ మీడియాకి సంబంధించి మీ తాలూకా వెబ్సైట్స్ కానీ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్, దాన్ని యాక్సెస్ చేసి మీ ఫ్రెండ్స్కి అబ్యూజివ్ మెసేజ్లు అలాగే థ్రెటనింగ్ మెసేజ్లు రకరకాలుగా పంపించే అవకాశం ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు చేసే తప్పు మీరు కాదు, కానీ ఎవరైతే మొబైల్ దొంగతనం చేస్తారో లేకపోతే ఎవరికైతే దొరికిందో వాళ్ళు చేస్తారన్నమాట. అలాంటప్పుడు మీరు ఇక్కడ తప్పు దొరికిపోతారు. ఎందుకంటే మీ ఐడెంటిటీని వాడుతున్నారు కాబట్టి పోలీసులు ఏం చేస్తాం, మిమ్మల్ని విచారిస్తాం. అప్పుడు మీ విచారణలో మాకు తెలుస్తుంది ఏంటంటే మొబైల్ పోయిన విషయం తెలుస్తుంది. కాబట్టి దయచేసి మొబైల్ పోకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఎక్కువ ఏంటంటే మొబైల్ పోయేటప్పుడు ఇమీడియట్గా ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గరలో ఇమీడియట్గా వెళ్ళడం ట్రై చేయండి. వెతికితే ఇమీడియట్గా దొరికితే వెళ్ళండి. లేకపోయినా ప్రెసెంట్ మొబైల్ యాప్స్లో మనకి ఫోన్ పాయింట్ ఎవరైతే ఉంటుందండి,
ప్రతి ఒక్కరి దగ్గర జీమెయిల్ లాగిన్ తో మొబైల్ అనేది కంపల్సరీ ఉంటుంది. యాపిల్ అయినా ఆండ్రాయిడ్ మొబైల్ అయినా ఖచ్చితంగా జీమెయిల్ యాప్ తో ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్ గా వేరే మొబైల్ లో కానీ లేకపోతే ల్యాప్టాప్ లో కానీ ఫౌండ్ మై డివైస్ అనేది ఒక జస్ట్ గూగుల్ లో కొడితే మీ యొక్క మొబైల్ ద్వారా ఈ యాక్సెస్ ఎక్కడ ఉందో లాస్ట్ లొకేషన్ ఎంత బ్యాటరీ ఉంది ఎక్కడ పిన్ టు పిన్ మీకు చూస్తుంది. దాన్ని డైరెక్ట్ చేసుకొని మీరు మొబైల్ లొకేషన్ వెళ్ళిపోవచ్చు. అదొకటి. లేదు అది కూడా మీకు కావాలనుకుంటే అందులో మనం చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ అలాగే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దానిని వేరే వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఇమీడియట్ గా డేటాని అరేంజ్ చేయొచ్చు. మీరు వన్ క్లిక్ తో మీరు అక్కడ డేటా ఆల్ అరేంజ్ చేసి ఉంటుంది. సో ఎవరైనా మన దాన్ని డేటాని క్యాప్చర్ చేస్తున్న ఉద్దేశంతో మీరు ముందుగానే దాన్ని డేటా అరేంజ్ చేసుకోవచ్చు. చేస్తాము లేకపోతే 10 రోజుల తర్వాత ఫోన్ దొరికితే మళ్ళీ చేస్తామని అనుకోవడం చాలా తప్పు. ఈ రోజు పెట్టుకోండి. అలాగే చాలా మంది మొబైల్ యాప్స్ లో పిన్ కొట్టేటప్పుడు 123 అని లేకపోతే డబల్ తెలుసుకోండి. తెలుసుకొని ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లుగా మీ ఫ్రెండ్స్ అందరికీ మీ రిలేటివ్స్ కి ఇంకా కూడా చెప్పి అందరినీ అవేర్నెస్ కలిగించండి.